నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, సుమారుగా 6500 వీడియోలు చేశాను కానీ ఈ టాపిక్ నేను చేయలేదు. పిక్ క్రెడిట్స్ లాగా టాపిక్ క్రెడిట్స్ మీ అమ్మాయికి ఇస్తున్నాను. జస్సుతాకి. బలిపీఠం గుళ్ళల్లో సర్వసాధారణంగా బలిపీఠం అనేది ఉంటుంది, వెనక స్వామికి వెనక భాగంలో ఉంటుంది గుడి. అయితే దాన్ని ముట్టుకోకూడదు అనేది చెప్పారు పెద్దవాళ్ళు. నాకు డౌట్ రాలేదు. ముట్టుకోవద్దు అన్నప్పుడు ముట్టుకోవద్దు అంతే, ఎందుకు ముట్టుకోకూడదు అనేది ఇప్పుడు డౌట్. చాలా మంది ముట్టేసుకుని దండం పెట్టేసుకుంటూ ఉంటారు తెలియక. అసలు ఏంటి ముందుగా అసలు చెప్పండి, బలిపీఠం అనేది ఎందుకు పెడతారు? అక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు, క్రమం తప్పకుండా ఖచ్చితంగా అక్కడ ఫుడ్ ఉంటుంది, ఖచ్చితంగా ముట్టుకోకూడదు అని అంటారు. వీటన్నిటి గురించి ఒక్కసారి. తప్పకుండా అండి. సో ప్రతి గుళ్ళోని ఒక దైవశక్తి కాస్మిక్ ఎనర్జీ నుంచి రావడానికి మనకి ఒక యంత్రం పెడతారు ప్రతి ఒక్క టెంపుల్లో. ఎప్పుడైతే యంత్ర ప్రతిష్ఠ అక్కడ అవుతుందో, యంత్ర ప్రతిష్ఠ అయినప్పుడు ఖచ్చితంగా వాటి మీద ఆధారపడిన ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఏదైతే పాజిటివ్ ఆరా వస్తుందో అలాగే నెగిటివ్ ఆరా కూడా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉండదని ఏం లేదు. మన సృష్టిలో నుంచి ప్రతిదీ పుట్టింది. రాక్షస శక్తి అయినా, మానవ శక్తి అయినా, దైవశక్తి అయినా అన్ని సృష్టి నుంచి వచ్చినవి. ఈ ఎనర్జీస్ అన్ని కూడా పెట్టినప్పుడు, యంత్రం పెట్టినప్పుడు, నెగిటివ్ ఎనర్జీ సోర్స్ ఎక్కువగా పనిచేసినప్పుడు వాటిని మనం భూత ప్రేత పిశాచాలు అవన్నీ మాకున్న భగవంతుడి దగ్గర వేడుకుంటాయి ముక్తిని ప్రసాదించమని. అంటే ప్రారంభ కర్మ మనం అనుభవిస్తున్నాము. ఇవాళ రోజున మనం మానవ జన్మెత్తి కష్టాలు బాధలు అనుభవిస్తున్నాం. అవి శరీరాలు లేకుండా ఒక సూక్ష్మ జీవ రూపాల్లో, ఒక సూక్ష్మ శరీరాలతో, ఒక ప్రేత శక్తితో, అంటే నెగిటివ్ ఎనర్జీతో పాపం అవి విపరీతంగా భగవంతుని ప్రార్థన చేస్తుంటాయి. ఎన్నాళ్ళు ఈ కర్మ మేము అనుభవించాలి. అవి ఉంటాయి ఖచ్చితంగా, గుడిలో ఉంటాయి. సో భగవంతుని ప్రార్థన చేస్తుంటాయి. అయితే అవి ఎక్కువ ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వస్తుంటే జనాలందరూ బౌన్సర్స్ పెట్టుకొని దూరం జరగని చెప్పి చదివేసి ఎలా చేస్తున్నారు. సో ఇవి ఇంకా వదిలేసారు, బౌన్సర్స్ లేకపోతే అనుకోండి. ఆ హీరోని ఏం చేస్తారు, వాళ్ళు ప్రేమతో దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేసేస్తారు కదా. కుమ్మేయచ్చు బాబు, వాళ్ళు కుమ్మేసుకోవచ్చు వాళ్ళని. ఎందుకంటే మేము ఒక 10 years 15 years బ్యాక్ ఒక ఆర్టిస్ట్ క్లాస్ హౌస్ అని చెప్పేసి ఒక ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళం. దాని చుట్టూ సినిమా థియేటర్స్ వచ్చేవాళ్ళు. బాగా సినిమా ఫుల్ గా డబ్బులు. ఆ రోజంతా నిద్రపోదు కదా మాకు. అసలు ఫుల్ ఫ్రైడే అయితే మామూలుగా కాదు, అసలు విపరీతంగా గొడవలు ఉండేది. అసలు ఆ గోల భరించి చేసేవాళ్ళం. అసలు దానివల్ల ఖాళీ చేస్తాం వద్దని చెప్పేసి. సో అలాంటప్పుడు ఒకసారి నేను కిందకి మామూలుగా ఒక చిన్న పని ఉంటే షాప్ కి వెళ్ళాం. పక్కన థియేటర్, సంధ్యా థియేటర్. అక్కడికి ఒక హీరో పవన్ కళ్యాణ్ వచ్చాడని ఎవరో అన్నారు, అంతే. రాలేదు. ఒక కార్ వచ్చింది, ఆ కార్ లో ఉన్నది సెకండ్ హీరో. ఆ సినిమాలో యాక్ట్ చేసిన సెకండ్ హీరో ఉన్నాడు. కానీ ఆ కార్ లో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక్కసారిగా నా షాప్ లో ఇస్తున్న ఓనర్తో సహా అందరూ పారిపోయారు. అంటే కార్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మొత్తం కార్ ఎక్కేసారు మొత్తం. నేను ఒక్కసారి షాక్ అయిపోయాను. అది ఏంటి ఇంతమంది, అసలు కార్ నుంచి బయటకి ఎవరైనా వస్తారు మనిషి అండి అన్న మేము చెప్పేసి అంత ఫుల్ క్రౌడ్. అంటే ఒక హీరోకి అంత ఉంటే భగవంతుడు బ్రహ్మాండ నాయకుడు, వాళ్ళకి ముందు ఈ భూత ప్రతిష్ఠలు ఎలా ఉంటే చెప్పండి ఉంటాయి. ఇవన్నీ అలా పడతాయి మన మీద. అలా పడతాయి కనుక వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చారు. మీరు మా దగ్గర జోలికి రాకుండా ఉండాలి, ఆహారం పెడతాం. ఆ కర్మ ప్రారంభం అయ్యే వరకు ఆహారం స్వీకరిస్తూ ఉండండి. సో బలిపీఠాలు అని చెప్పి ప్రతి గుళ్ళోని బలిపీఠాలను వేస్తారు. వెనకాతల కొంతమందికి గజస్తంభానికి ముందు కూడా చిన్న బలిపీఠం ఉంటుంది. గజస్తంభానికి నైవేద్యం పెడతారు. తర్వాత బలికి వాళ్ళ కింద ఒక పీఠం ఉంటుంది, బలిపీఠం. సో చాలా మంది గజస్తంభాన్ని ముట్టుకోవాల్సింది బలిపీఠం దగ్గర ముట్టుకుంటారు. ముట్టుకోగానే కొన్ని శరీర తత్వాలకి, కొన్ని నక్షత్రాలకి దయ్యాలు పట్టేస్తాయి. ఏ నక్షత్రాలు అవి కూడా చెప్పండి, జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని అడుగుతున్నాను. పర్వాలేదు, జాగ్రత్తగా ఉండడం కోసం, భయపెట్టడం కోసం కాదు. సో ఉత్తరా నక్షత్రం, తర్వాత ఆశ్లేష నక్షత్రం, తర్వాత పూర్వభద్ర నక్షత్రం, తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం. వీళ్ళకి దయ్యాలు పట్టడం పట్టుకుంటాయి. ఖచ్చితంగా పట్టుకుంటాయి, ఛాన్స్ కాదు, పట్టేసుకుంటాయి. ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు తెలియకుండా వాళ్ళ ఒక్కొక్కసారి అగ్రెసివ్ గా మాట్లాడడం కానీ, ఒక్కొక్కసారి ఆవేశంగా ఉండడం కానీ, ఒక్కొక్కసారి నీరసంగా వాళ్ళు విపరీతంగా ఏ పని చేసినా నీరసం అనుకోవడం కానీ
ఇవి జరుగుతుంటాయి. జాగ్రత్త అవసరం ఉంటుంది. ఇంకొకటి తలస్నానం చేసి చల్ల వెలుగు పోసుకొని జుట్టు వదిలేసుకొని వెళ్ళి ఆ బలిపీఠం ముట్టుకున్నారంటే ఆ వెంట్రుకలోకి వెళ్తాయి. అది ఏ నక్షత్రం సంబంధం లేదు. ఏ ఆడవాళ్ళు జుట్టు పోసుకొని బలిపీఠం పొరపాటు ముట్టుకున్నారా, సో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మేము చాలా పూజలు చేసామండి, ఇవి చేసామండి అంటే ఎన్ని పూజలు చేసినా, సో దేవుడి దగ్గర అవి వరం ఏం వరం అనుకున్నాయంటే, ఇక్కడ ఆహారం తింటాం, మాకు ముక్తిని ప్రసాదించాలి. ఎప్పుడు ప్రసాదం? ఈ ప్రసాదం తింటూ ఎవరైతే బాగా పూజ చేసి పుణ్యం సంపాదించుకుంటారో ఆ పుణ్యం వాళ్ళు తీసుకోవచ్చు. ఆ బలిపీఠం ముట్టుకుంటే మన పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళకి ముక్తి. సో బాగా పూజ చేసుకున్నాం, మనకి ఆ పుణ్యఫలం మనకు రావాలి, తెలియకుండా వెళ్ళి బలిపీఠాన్ని ముట్టుకున్నాం, ఆ పుణ్యం అంతా తీసుకుని మళ్ళీ మనం మొదలు పెట్టాం. మళ్ళీ మొదలు నుంచి చాలా మేము చాలా పూజలు చేస్తున్నాం, మాకు కలిసి రావట్లేదు, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఒకటి జుట్టు పోసుకుని చేయకూడదు. 2 బలిపీఠాలని గుళ్ళు ముట్టుకోకూడదు. బలిపీఠానికి 10 అడుగులు దూరంగా నడవాలి. చాలా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతారు, దాన్ని టచ్ చేస్తారు, ముట్టుకుంటారు, దాన్ని కొంతమందికి తల పెట్టుకుని దండం పెట్టుకుంటారు. అదేదో దేవుడు చెప్పేసి దాంతో వాళ్ళ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్తే వాళ్ళని తొలగించే కార్యక్రమంలో మనం పడతాం. సో ఒకటి బాగా ఇబ్బంది పడ్డే సూక్ష్మజీవాలు ఏవైతే ఉన్నాయో, బాధపడాల్సి ఉన్నాయో, ఆ కన్ను విలువను అనిపించాలి. ముట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు. అయితే గుడి బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు దేవి దేవతలకి సంబంధించి ఆ గోడను కూడా టచ్ చేస్తారు, ఆ గోడ దండం పెట్టుకుంటారు, తల పెట్టి దండం పెట్టుకుంటుంటారు బ్యాక్ సైడ్. అలా చేయకూడదు. అక్కడ యంత్రము ఆకర్షణ శక్తి, బ్యాక్ నెగిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీని తోడడానికి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆ యంత్రం ఉంటుంది. సో యంత్రం ముందు చెక్తాం డిజైన్ ఏదైనా అంటే ఏంటి, డిజైన్ కాదు, అది మంత్రం. ఒక మంత్రాన్ని ఒక శ్రీచక్ర రూపంలో గాని, అయితే అక్కడ ఉన్న ఆ శక్తి రూపాన్ని గాని ఆ అక్షరాల్లో చెక్కుతారు. ఆ చెక్కి ఏదైతే యంత్రం ఉందో అది భగవంతుడికి కనిపించేటట్టు ఉంటుంది. ఈ బ్యాక్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది. సో ఆ గోడకి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ యంత్రాన్ని రోజు తోయడానికి ట్రై చేస్తుంటాయి, దేవుడు కాదపడడానికి. సో అవి రాకుండా ఫోర్స్ గా ఒక బౌన్సెస్ గా పనిచేయడానికి అవన్నీ ఉంటాయి. మనం వెళ్ళి దండం పెట్టుకుంటే ముందు భాగంలో దేవుడిని దర్శనం చేసుకోవాలి. అది గజస్తంభం ముందు నుంచి ప్రదక్షిణ చేయాలి. గజస్తంభం దగ్గర కోరిక చెప్పాలి. గజస్తంభం దగ్గర కోరికలు చెప్తే ఈ కోరికలు స్వామివారికి చేరుస్తుంది గజస్తంభం. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ నుంచి లాక్కునే శక్తి మనం చెప్పే కోరిక వెళ్ళడానికి. ఇప్పుడు చాలా మంది మేనిఫెస్ట్ అని చెప్పేసి మాకు చెప్తే కోరిక యూనివర్స్ వింటుంది, యూనివర్స్ లో ఖచ్చితంగా వినబడుతుంది అని. యూనివర్స్ నుంచి ఎక్కడ అందుతుంది? సో గజస్తంభం యూనివర్స్ ఈ కాస్మిక్ ఎనర్జీ లాక్కోగలదు. సో అక్కడ చెప్పాలి కోరిక, దేవుడి దగ్గర కాదు. దేవుడి దగ్గర నమస్కారం చేయాలి, దేవుడికి ఎదురుగుగా నిలబడకూడదు, దేవుడి పక్క నుంచి నిలబడాలి. ఎందుకంటే ఆ యంత్రంలో ఒక ఎనర్జీ, ఫోర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉన్న ఎనర్జీ లాగేస్తుంది, మన బాడీలో ఉన్న ఆరాని లాక్కోగలుగుతుంది. సో మనకు పాజిటివ్ ఎనర్జీ కోసం మనం వెళ్తున్నాం, కానీ ఆరా ఎప్పుడైతే లాగేస్తే మనం నీరసం అయిపోతాం. సో అందుకని దేవుడికి, అందుకే చూడండి ఇప్పుడు మన హిందూ దేవాలయాల్లో తమిళనాడులో ఉన్నంత స్ట్రిక్ట్ మన ఆంధ్రలో లేవు. తమిళనాడులో ఆడవాళ్ళందరూ ఒక పక్కకి, మగవాళ్ళంతా ఒక పక్కకి, అందరు దేవుడు ఎదురుగా ఎవరు ఉండకూడదు, పక్కకే ఉండాలి. ఇటు పక్కే దేవుడిని ఇలా చూస్తూ ఉండాలి, కానీ దేవుడు ఎదురుగా నిలించకూడదు. ఎవరిని వచ్చి నించుంటే పక్కకి అని చెప్తారు. సో ఈ క్రమశిక్షణ మన హిందూ దేవాలయాల్లో మనకు కూడా రావాలి, మన ఆంధ్రాలో. అదే తమిళనాడులో వస్తారు, తమిళ చాలా టెంపుల్. ఇప్పుడు తమిళనాడు టెంపుల్లో కొంచెం కొన్ని ఎవరన్నా ఇప్పుడు మన హావుబిలం మఠం మనకి ఉంది టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళాను, ఖచ్చితంగా లేడీస్ పక్కకి, జెంట్స్ పక్కన కలిసి భార్య భర్తలు అంటే ఆహా లేదు, మగవాళ్ళు ఇటు పక్క, ఆడవాళ్ళు ఇటు కంపల్సరీగా రూల్ అది. సో వాళ్ళు అలా పాటిస్తారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ లేడీస్ తొందరగా అట్రాక్ట్ చేసేస్తుంది. సో జెంట్స్ అంతా రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ కి లేడీస్ ని అలా పెడతారు. సో పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఎనర్జీస్ జోలికి వెళ్ళవు. వాళ్ళేదో స్ట్రిక్ట్ గా కాదు, సో ఆ ఎనర్జీ సఫర్ అవ్వడానికి, ఆ పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ అవ్వడానికి ఇస్తారు. కానీ ఈ విషయాలు ఎవరికి ఏం తెలియకుండా మామూలుగా జనరల్ గా చిత్తూరు పోసుకొని స్నానం చేసి నీళ్లు కారుతూ కూడా వెళ్ళకూడదు. ఆ ఏదైతే మన తెర వెంట్రుక నుంచి నీళ్లు కారుతున్నాయో ఆ నీళ్లు గుళ్ళో పడితే మన కర్మలు ఇంకా పెరుగుతాయి. ఆ విషయం తెలియదు ఎవరికి. తడిగా ఉందంటే ఏదైనా ముడి పెట్టుకుని వెళ్ళాలి, జడ వేసుకుని వెళ్ళాలి. అస్సలు జుట్టు విరగబోసుకుని ఏ పని చేయకూడదు అన్న.
అండ్ తర్వాత బలిపీఠం ముట్టుకోకూడదు. ఈ 2 పనులు చేయకుండా ఉంటే ఆడవాళ్ళు Right. సాధిస్తారు. లేకపోతే మా కోరికలు నెరవేరట్లేదంటే అక్కడ ఉగ్ర స్వరూపంలో మనం ఎనర్జీని నెగిటివ్ గా సోర్స్ లో ఈ అడుగుతున్నాం. తప్పులన్నీ చేసుకుంటే ఎలా మరి రావాలి. చాలా మంది లలిత సహస్రనామం ఇలా నవరాత్రుల్లో చూస్తాం, చాలా మంది వాళ్ళు స్నానం చేస్తే గొప్ప పాపం అలాగే వచ్చి అమ్మవారి కుంకుమ చేస్తూ ఉంటారు, జుట్టులా పడిపోతుంటది, ఉమ్, ఫ్రంట్ అంతా పడిపోతుంది పాపం. అలా కుంకుమ చేస్తుంటారు, చెమట గారిన వాళ్ళు ఇలా పెట్టుకుని అలా చేస్తుంటారు. సో అది మన ఆంధ్రలోని ఈ పని ఉమ్. ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు మరి. మార్పులు రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా రైట్ అండి, బ్యూటిఫుల్ టాపిక్, చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఇలాంటి తప్పులు కనుక చేస్తున్నట్టయితే డెఫినెట్ ఇప్పటి నుంచైనా మార్చుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.